ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు దేవుడు మనకు నేర్పించే శ్రేష్టమైన మాట. మనము ఎప్పుడు కూడా మన ఇల్లు ఎలా ఉండాలి అంటే ఒక చిన్నపాటి సంఘం వలె ఉండాలి. మనము ఎప్పుడు మన ఇంట్లో ఎప్పుడు రక్షణను గూర్చిన సువార్తయే మన ఇంట్లో వినపడేదిగా ఉండాలి. అందుకే కీర్తనలో ఒక చక్కని మాట ఉంటుంది కదా. కీర్తనలు 118 అధ్యాయము 15వ వచనంలో, నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును అని. ఎప్పుడు కూడా మన కుటుంబంలో దేవుని గూర్చిన సువార్తయే ఉండాలి. మన ఇంట్లో ఎప్పుడు ఆయన మాటలే ఉండాలి, ఆయన పాటలే ఉండాలి. అట్టి విధంగా మన గృహాన్ని మనం ఉంచుకునేవారిగా ఉండాలి. అంతేకాని ఇప్పుడు మన గృహంలో మనము టీవీలో ఏం పెట్టుకుంటూ ఉంటాం? సినిమాలు, సీరియళ్ళు పెట్టుకుంటూ ఉంటాం. అలా దేవునికి ఇష్టమా? అది కాదు. మనము ఉపయోగించేది మన ఫోన్ అయినా కావచ్చు, మన టీవీ అయినా, అందులో పరిశుద్ధమైనదే ఉండాలి, పవిత్రమైనదే ఉండాలి, ఆయన మాటలే ఉండాలి, ఆయన పాటలే మనము దేవుని గురించి చూసేదిగా ఉండాలి. అంతేగాని అపవిత్రమైన వాటిని, దేవునికి ఇష్టం కాని కార్యాలను, వాటిని మనం చూసేవారిగా ఉండకూడదు. మన టీవీలో కూడా దేవుని వాక్యాన్ని మనం వినేవారిగా ఉండాలి, దేవుని పాటలు మనం వినేవారిగా ఉండాలి. అంతేగాని సీరియళ్ళు, సినిమాలు మనం చూస్తూ ఉంటే దేవునికి ఆయాస్కరమైన పనులు మనం చేసేవారిగా ఉంటాం. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేస్తూ ఉండాలి? మన ఇంట్లో ఎప్పుడు కుటుంబ ప్రార్థన మనం చేస్తూ ఉండాలి. మన పిల్లల్ని మనము అంతా కూర్చుని రోజు కుటుంబ ప్రార్థన ఎక్కువ మనం ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు మనకి ఏం చేస్తాడంట? ఆయన సాహస కార్యాలను మన పట్ల, ఆయన అద్భుత కార్యాలను, మన కుటుంబం ఎంతో ఆశీర్వదించబడిన కుటుంబంగా మన కుటుంబం మార్చబడుతుంది. ఎప్పుడు కూడా మనము ఏదో ఒక పని చేసుకుంటా, ఆ పని చేసుకుంటా, ఈ పని చేసుకుంటా, పాటలు పాడుకుంటూనో, వాక్యం వింటుంటానో, లేదంటే వాక్యం పెట్టుకుని మనం పని చేసుకుంటానో, పాటలు వింటా పని చేసుకుంటానో, అలా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దేవునికి ఎంత మహిమకరంగా ఉంటుంది. మనల్ని చూసేవారు అనుకుంటూ ఉంటారు కదా, ఎప్పుడు వీళ్ళు దేవుని గూర్చిన మాటలే, దేవుని గూర్చిన పాటలే వీళ్ళ ఇంట్లోంచి వినపడతాయి. ఎప్పుడు గొడవలు, గోలలు అవి ఎప్పుడు కూడా వినిపించమని మన తోటివారు మన గురించి చెప్పుకునేవారిగా ఉండాలి. అటువంటి ఒక చిన్నపాటి సంఘంలా మన కుటుంబాన్ని మార్చుకునేదిగా మన కుటుంబం ఉండాలి. అటువంటి గొప్ప కృప కలిగిన కుటుంబంగా మనమంతా కూడా జీవిద్దాం. ఆమేన్.